రాధ మనసులో అలా అనుకుంటూ ఉండగానే మోహన్ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను నిజంగానే వచ్చాడా? కళ నిజమా అనే భ్రమలోనే ఉండిపోయింది. అందరూ మోహన్ని పలకరించారు. అతనితో పాటు అర్జున్ కూడా వచ్చాడు. మోహన్ మొహమాట పడుతున్నాడు. కానీ అర్జున్ అందరితో కలిసిపోయాడు. లక్ష్మణ్ మోహన్ని పెళ్లి రోజు సరిగ్గా గమనించలేదు. కూతురు పెళ్లి నుండి పారిపోయింది అన్న టెన్షన్లో ఉన్నాడు. చిన్నల్లుడిని చూస్తూ ఉంటే అతని చిన్ననాటి స్నేహితుడి పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. రాజాగారు లక్ష్మణ్ కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపించింది అతనికి. అతనికి గెడ్డం ఉన్నందువలన సరిగ్గా పోలికలను గుర్తుపట్టలేకపోయానా అని అనుకున్నాడు. రాధ ఇంకా నమ్మలేకపోతూ ఉంది. వాళ్ళ నానమ్మ కేతమ్మ తలపై ఒక్క మొట్టికాయ వేసి, ఏంటే బొమ్మలా అలా నిలబడి చోద్యం చూస్తున్నావు? నీ మొగుడు వచ్చాడు, వెళ్ళి పలకరించు అని చెప్పింది. తలపై వేసిన దెబ్బని చేతితో రుద్దుకుంటూ, నిజంగానే వచ్చాడు, నాకోసమేనా లేక ఏదైనా పని మీద వచ్చాడా అని ఆలోచిస్తూనే అతని దగ్గరికి వెళ్ళింది. చిరునవ్వు నవ్వుతూనే మోహన్ వైపు చూస్తూ, అన్నయ్య, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఇంట్లో లేవు. ఎప్పుడు వచ్చావు ఫంక్షన్ నుండి? ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగింది. అతను రాధ ఇచ్చిన టవల్ని చేతిలోకి తీసుకుని ముఖం తుడుచుకుంటూ, ఫంక్షన్ బాగా జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చాను. సిటీలో పని ఉంది అని వచ్చేసాను. నాతో పాటు వీడు కూడా వచ్చాడు. నేనంటే ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వీడు ఇప్పుడు ఈ ఇంటికి అల్లుడు కదా, అందుకే ఇక్కడికి వచ్చాము. తప్పు చేశామా అని అడిగాడు. అయ్యో, అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్నలని పిన్ని బాబాయ్ అని పిలుస్తున్నావు. నన్ను సొంత చెల్లెలులా భావిస్తున్నావు. నువ్వు పరాయి వాడివి ఎలా అవుతావు? ఈ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఈ ఇంటికి కొడుకు లెక్కనే అని చెప్పింది. అవును బాబు, ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి. హోటల్లో ఉండకండి, మీ పని పూర్తయ్యే వరకు అని లావణ్య చెప్పింది. రాధ తండ్రి వైపు చూసింది. అతను కూడా ఏదైనా మాట్లాడుతాడేమో అని అనుకుంది. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. ఇక లోపలికి వెళ్దాం పదండి అని అన్నాడు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. మోహన్కి రాధ టవల్ ఇవ్వలేదు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. రాధ డ్రెస్ వేసుకుని ఉంది. అతను ఆమె చున్నీతో ముఖం తుడుచుకున్నాడు. ఏం చేస్తున్నావు అన్నట్టు రాధ చురుగ్గా చూసింది. అతను చిరునవ్వు నవ్వాడు. రాధ, మనవడిని తీసుకుని లోపలికి రా అని కేతమ్మ కేక వేయడంతో రాధ అతని చేతిలో నుండి చిన్ని లాక్కొని లోపలికి వెళ్ళింది. ఆమె వెనకాలే మోహన్ కూడా వెళ్ళాడు. నలుగురు అల్లుళ్ళు, అర్జున్, లక్ష్మణ్, నలుగురు కూతుళ్ళు, లావణ్య, పెద్దావిడ కేతమ్మతో ఇల్లు కలకలలాడిపోతూ ఉంది. పండగ కాదు, పేరండగ కాదు, కానీ పండగ కలంతా ఇంట్లోనే ఉంది. అందరూ వరుసగా కూర్చున్నారు. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వండిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు. మోహన్ ఎలా తింటాడో రాధకి బాగా తెలుసు. అందరికంటే కొంచెం ఎక్కువగానే వడ్డించింది. అసలే మోహన్కి మొహమాటం ఎక్కువ. నలుగురితో అంత త్వరగా కలిసిపోలేడు. పెట్టింది తినేసి మళ్ళీ వడ్డించమని కూడా అడగలేదు. అయ్యో, ఏంటి మోహన్ బాబు, అప్పుడే విస్తరి మలిచారు? ఇంకా మీరు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మా వంటలు నచ్చలేదా ఏంటి అని రాధ వాళ్ళ అక్కలు అడిగారు. అతను చిన్న చిరునవ్వు నవ్వి, చాలండి అని చెప్పాడు. ఏంటి, స్టైల్ కొడుతున్నాడా? వాళ్ళ ఇంట్లో కుంభకర్ణుడిలాగా తింటాడు కదా. ఏమో, వచ్చేటప్పుడు దారిలో ఏమైనా తిన్నారేమో అని రాధ అనుకుంది. మోహన్ అతనికంటే పెద్దవాళ్ళైన ఇంటి అల్లులతో మాట కలిపాడు. అందరూ ఒకచోట కూర్చొని వాళ్ళ వాళ్ళ జాబ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, ఏం చదువుకున్నావు, నీ గురించి అసలు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు అని ఆ ముగ్గురు తోడల్లుండ్లు అడిగారు. అప్పటి వరకు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడిన మోహన్కి ఆ ప్రశ్న చిరాకు తెప్పించింది. నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం ఉండదు. మాకు ఉన్న పొలంలో టెక్నాలజీని ఉపయోగించి సాగు చేయాలని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. మోహన్ చెప్పిన మాటలకు వాళ్ళు నవ్వేశారు. ఏంటి, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? అయినా పల్లెటూరులో ఏముంటుంది, వ్యవసాయం చేస్తే మట్టి చెమట వాసన వస్తుంది. ఈ కాలంలో కూడా వ్యవసాయం చేయడం ఏంటి? నువ్వు చదువుకున్నావు, ట్రై చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది.
మా ఆఫీస్లో వేకెన్సీ ఉన్నాయి. మా బాస్ దగ్గర నాకు మంచి పేరు ఉంది. నువ్వు ఒప్పుకుంటే రికమెండేషన్ చేయనా? హ్యాపీగా సిటీకి వచ్చేసి ఇక్కడే సెటిల్ అవ్వచ్చు అని మూడు అల్లుడు చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆడవాళ్ళతో సహా లక్ష్మణ్ కూడా వింటున్నాడు. థ్యాంక్స్ అండి, కానీ నేను జాబ్ చేయాలనుకోవడం లేదు. ఇక సిటీలో సెటిల్ అవ్వడం అంటారా? మా అమ్మ ఊరు విడిచి ఇక్కడికి రావడానికి ఒప్పుకోదు అని చెప్పాడు. ఓ, జాబ్ చేయడం ఇష్టం లేదా? అయితే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. ఇక మీ అమ్మగారు ఏముంది, అత్త కోడళ్ళు ఒక చోట ఉంటే ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఆవిడని ఊరిలోనే ఉంటుంది, అప్పుడప్పుడు వెళ్ళి చూసిరండి అని ముగ్గురు సలహాలు ఇచ్చారు. మోహన్ నవ్వుతూ, బిజినెస్ పని మీదే సిటీకి వచ్చాను, కానీ నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మని పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాలేను. ఏదో కొద్ది రోజులు మూడ్ చేంజ్ కోసం ఒక నెల 2 నెలలు అడ్జస్ట్ అయ్యి ఉండగలను, కానీ ఊరిని మా అమ్మని వదిలిపెట్టి రావడం అనేది మాత్రం జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకో రాధకి కాస్త అవమానంగా అనిపించింది. పెళ్ళైన తర్వాత ఎవరైనా భర్త గురించి చులకన చేసి మాట్లాడితే భార్య అస్సలు సహించలేదు. రాధ పరిస్థితి కూడా అలాగే ఉంది. బావల దగ్గర అతని భర్త చులకన అయ్యాడా? వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. మోహన్ ఖాళీగా ఉన్నాడు. పైగా పల్లెటూరు, చదువుకున్నాడు. కానీ అతని మాట కరుకు, చేసే పనులు మొరటుగా ఉంటాయి. కానీ అతని ఆలోచన చాలా బాగుంది. ఎందుకు వీళ్ళు మోహన్తో అలా మాట్లాడుతున్నారు అని రాధ మనసులోనే భర్త గురించి ఆలోచిస్తూ ఉంది. ఏంటే, నీ మొగుడు మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు. అమ్మ అమ్మ అని అమ్మ చెప్పని చేస్తున్నాడేంటి? ఇలా అయితే నిన్ను ప్రేమగా చేసుకున్నట్టే అని అక్కలు కూడా అన్నారు. ఏం మాట్లాడుతున్నారే? మోహన్ బాబు తప్పుగా ఏం మాట్లాడాడు? అయినా తల్లిని, తోడబుట్టిన అక్క చెల్లెలని ప్రేమించి గౌరవించే వాళ్ళు పిల్లాన్ని తక్కువ చేయరు. భార్య రూపంలో ఒక అమ్మని, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళని చూసుకుంటారు. ఆ విషయం మీకు చెప్పిన అర్థం కాదు. ఇదిగో రాధా, వీళ్ళ మాటలు పట్టించుకోకు. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటాము. అలాగే నీ భర్త మనసు కూడా చాలా మంచిది. అతని మాట తీరులోనే తెలిసిపోతుంది. అతన్ని కష్టపెట్టకు. ఒక భార్యలా అతన్ని అర్థం చేసుకో. తోడుగా ఉండు. మీ సంసారం సంతోషంగా సాగిపోతుంది అని ఎంతో అనుభవం ఉన్న నానమ్మ రాధ చెక్కిళ్ళు పట్టుకుని చెప్పింది. మోహన్ మాట్లాడుతూ ఉంటే అచ్చం రాజాబాబు మాట్లాడినట్టే అనిపించింది లక్ష్మణ్కి. ఒక్క క్షణం అతని పాత రోజులు, చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతున్నట్టుగా అనిపించాయి. సారీ మోహన్, నిన్ను బాధ పెట్టాలని మేము మాట్లాడలేదు. ఇప్పుడు అందరూ ఇలాగే బ్రతుకుతున్నారు. సిటీ కల్చర్కి బాగా అలవాటు పడ్డాం కదా, అందుకే మేము కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాము. నిజంగా అమ్మ అంటే ఒక అద్భుతం. ఎలాగో మా అమ్మ వాళ్ళతో ఉండటం లేదు. ఏదో ఒక పండుగకి లేదా 2-3 నెలలకి ఒక్కసారి అలా ఊరికి వెళ్ళి వస్తాము. కానీ నువ్వు మాలా కాదు, అదృష్టవంతుడివి. అమ్మతోనే ఉంటున్నావు. నీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఫ్యూచర్లో ఎలాంటి సహాయం కావాలి అన్నా మొహమాట పడకుండా మేము ఉన్నాము అని గుర్తుపెట్టుకో అని చెప్పారు. సారీ మోహన్, మీ మాటలు అన్నీ మేము విన్నాము. ఒక్క క్షణం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము. మా నాన్న కూడా మా నాన్నమ్మని ఊరిలోనే వదిలి వచ్చేస్తే ఎలా బ్రతికేది? అమ్మో! ఆ ఊహనే భయంగా ఉంది. కానీ మా రాధ సిటీలో పుట్టి పెరిగింది కదా, ఊరిలో అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు అని రాధ అక్కలు చెప్పారు. అర్జున్ ఫ్రెండ్స్ బిజినెస్కి సంబంధించిన మెటీరియల్ లోడ్ వచ్చింది అని ఫోన్ చేసి చెప్పారు. మోహన్ కూడా అర్జున్తో వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అర్జున్ మోహన్ని వెంట తీసుకొని వెళ్ళలేదు. అతనికి తెలుసు మోహన్ రాధ కోసం మాత్రమే వచ్చాడు అని. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే బాగుంటుంది అని అతను ఒక్కడే వెళ్ళిపోయాడు. 6 పిల్లలు ఇంకా పడుకోలేదు. అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ ఒకే చోట. మోహన్ మాత్రం అప్పుడప్పుడు కొంటెగా భార్య వైపు చూస్తూ, నీతో ఒకసారి మాట్లాడాలి, కాస్త పక్కకు వస్తావా అన్నట్టుగా కళ్ళతోనే చెప్తున్నాడు. అతని చూపులు ఆమెకు అర్థమయ్యాయి. కానీ బెట్టు చేస్తూ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. మోహన్, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, అలిసిపోయినట్టున్నావు, వెళ్ళి పడుకోనన్నా అని కేతమ్మతో సహా అందరూ అన్నారు. ఎక్కడ పడుకోవాలి?
ఒకవేళ మేడ పైన పడుకోవడానికి ఏర్పాట్లు చేశారా? రాధతో మాట్లాడకుండా ఎలా పడుకుంటాను? అసలు అత్తారింట్లో భార్యతో కలిసి ఏకాంతంగా గడపడానికి వీళ్ళు ఒప్పుకుంటారా? అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాధని తీసుకుని లావణ్య లోపలికి వెళ్ళింది. ఏంటే అల్లుడితో ఏమీ మాట్లాడకుండా అలా ఉంటావు? అక్కడ కూడా ఇలాగే ఉంటున్నావా ఏంటి? అయినా ఇంకా డ్రెస్ వేసుకొనే ఉన్నావేంటి? తొందరగా చీర కట్టుకో అని చేతిలో చీర పెట్టింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నాకు చీర కట్టుకోవడం రాదు అని నీకు తెలుసు కదా! అయినా పడుకునే ముందు చీర ఎందుకే అని విసుగ్గా అన్నది. నీ ముఖం ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావే? మోహన్ చూస్తూ ఉంటే నీకు అర్థం కావడం లేదా? అతను కూడా మీ నాన్నగారులాగే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఏంటమ్మా? నాన్నలాగే మోహన్‌కి కూడా ఆడవాళ్ళు అంటే అసహ్యమా? కోపమా? అని అడిగింది. ఇష్షూ! నీకు ఎలా చెప్తే అర్థమవుతుందే? మీ నాన్న గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు? ఆయనకి ఆడవాళ్ళపైన ఎలాంటి కోపమో, అసహ్యమో లేదు. మరి ఎందుకు మాతో మాట్లాడాడు? ప్రేమగా దగ్గరికి తీసుకోడు. అయ్యో! అలా మాట్లాడకే నా కొడుకు గురించి. వాడు నాతో కూడా ఎప్పుడూ ప్రేమగా మాట్లాడాడు. కానీ నా గౌరవానికి ఏ లోటు ఉండదు. నీతో వాడు మాట్లాడకపోవచ్చు. కానీ మీ మీద ప్రేమ లేదు అని మాత్రం అనుకోవద్దు. వాడు ఏది బయటికి చెప్పడు. ప్రేమైనా, కోపమైనా సరే. అవును, నీ కొడుకు గురించి నువ్వే చెప్పాలి. అత్తయ్య, మీరు కొద్దిసేపు ఆగండి అంటూ లావణ్య కేతమ్మని మాట్లాడకుండా ఆపేసింది. రాధా, విసిగించకు. ముందు ఈ చీర కట్టుకో అంటూ లావణ్య కూతురికి చీర కట్టించింది. ఎందుకమ్మా ఇప్పుడు చీర కట్టిస్తున్నావు? ఒసై పిచ్చి ముద్ద, ఇంకా నీకు అర్థం కావడం లేదా? మోహన్ నిన్ను విడిచి ఉండలేకనే కదా ఇక్కడికి వచ్చాడు. మరి అతనికి నచ్చినట్టు నువ్వు ఉండాలి కదా. అదేమీ కాదు, ఆయన ఏదో పని మీద వచ్చాడు. అవునవును, పని మీదనే వచ్చాడు. మరి అర్జున్‌తో కలిసి ఎందుకు వెళ్ళలేదు? మనం పొద్దున్నే వచ్చాము. కొన్ని గంటలు కూడా ఉండలేకపోయాడు నిన్ను చూడకుండా. అందుకే చీకటి పడేలోగా నీ కళ్ళ ముందు ఉన్నాడు. మీ నాన్న దగ్గర ప్రవర్తిస్తున్నాడు అంటూ లావణ్య ముసిముసిగా నవ్వేసింది. లక్ష్మణ్ 5గురు కూతుళ్ళు పుట్టేసరికి ఎవరి గదులు వాళ్లకు ఏర్పాటు చేసి పెట్టాడు. పిల్లలు పడుకోవడంతో అక్కలు, బావలు కలిసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. లావణ్య పాలు కాచి రాధ చేతికి ఇచ్చింది. ఆ గ్లాసులోని పాలని చూడగానే రాధకి నవ్వొచ్చింది. వాళ్ళ ఇంట్లో అత్తగారు బిందెలాంటి చెంబులో కొడుకు కోసమని చిక్కటి పాలు తీసిపెట్టేది. లావణ్య ఇచ్చిన పాల గ్లాసు చూడగానే ఆ విషయం గుర్తు చేసుకుని నవ్వుకుంది. కేతమ్మ, లావణ్య, రాధ చిరునవ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళు ఇంకేదోలా ఊహించుకొని తొందరగా వెళ్ళు అంటూ రాధని మోహన్ దగ్గరికి పంపించారు. నలుగురు కూతుళ్ళు అల్లుళ్ళతో సంతోషంగా ఉన్నారు. కానీ నాలుగోది మాత్రం మనందరికీ దూరంగా పరాయి దేశంలో జాబ్ చేసుకుంటూ బ్రతుకుతుంది. ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో, ఎప్పుడు తిరిగి వస్తుందో అని లావణ్య కాస్త బాధపడింది. బాధపడకే, అది ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మనమే పెళ్లి చేసుకోమని బలవంతం చేశాము. తొందరలోనే తిరిగి వస్తుందిలే, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పింది. అత్తగారు అలా వెళ్ళగానే లావణ్య కూడా ఒక గ్లాసులో పాలు తీసుకొని గదిలోకి వెళ్ళింది. మోహన్ రాధ గదిలో అటూ ఇటూ తిరుగుతూ, పర్వాలేదు, ఎవరి గదులు వాళ్లకు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏకాంతంగా రాధతో గడపవచ్చు అని అనుకుంటూ, ఇంతకీ రాధ వస్తుందా? రాధతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ముందు సారీ చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే రాధ వచ్చింది. ఆమె వచ్చిన అలికిడి కూడా అతను తెలుసుకోలేకపోయాడు. అటూ ఇటూ తిరుగుతూ రాధని ఢీ కొట్టబోయాడు. రాధ కింద పడబోతూ ఉంటే పాల గ్లాస్ని ఒక చేత, ఆమెని ఒక చేత పట్టుకున్నాడు. అతని అరచేతిలో రాధ నడుము నలిగిపోతూ ఉంది. మోహన్‌కి మాత్రం చాలా హాయిగా ఉంది. ఇంకా కొద్దిసేపు అయితే ఆమెని దగ్గరికి తీసుకొని అలాగే పెదాలపై ముద్దు పెట్టేసేలా ఉన్నాడు. అతని ఆలోచన రాధ కనిపెట్టేసినట్టుంది. నన్ను వదులుతారా అని కాస్త కోపంగా అన్నది. అతను రాధని కింద పడకుండా జాగ్రత్తగా నిలబెట్టి వదిలేశాడు. ఆ పాలు తాగి పడుకోండి అని చెప్పి రాధ నేలపై చాప వేసుకుంది. అతను ఒక్క గుటకలో పాలు తాగేసి, అదేంటి కింద పడుకుంటున్నావు? మంచంపై పడుకుంటే అది విరిగిపోతుందా అని అడిగాడు. మీరు వేసిన జోక్‌కి నాకు నవ్వు రాలేదు. విసిగించకండి, నేను పడుకుంటున్నాను అని చెప్పి దుప్పటి నిండా కప్పేసుకుంది.
మోహన్ కూడా ఆమె పక్కనే పడుకున్నాడు. అతని శ్వాస తీసుకోవడం ఆమెకు స్పష్టంగా వినపస్తుంది. తలపై ఉన్న దుప్పటిని తీసేసి పక్కకి చూసింది. మోహన్ చిరునవ్వు నవ్వుతూ రాధని చూస్తున్నాడు. అదేంటి ఇక్కడ పడుకున్నారు? పైన పడుకోండి అని చెప్పింది. నువ్వు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుంటాను అని చెప్పాడు. ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు? ఏదో పాపం పోనీ అని మీ బాధని దూరం చేయడానికి మీతో చనువుగా మాట్లాడాను. కానీ మీరేం చేశారు అని రాధ అనగానే మోహన్ రాధ చేతులని పట్టుకుని సారీ, నీ అనుమతి లేకుండా తొందరపడ్డాను. కానీ నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటే పిచ్చి పట్టేలా ఉంది. మన పెళ్లి జరిగి 1 నెల కూడా కాలేదు. నీ గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ నీతో ఉంటే బాగుంటుంది. నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి పిచ్చి పట్టేలా అనిపించింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేశాను. సారీ అని చెప్పాడు. అతను అలా మాట్లాడుతూ ఉంటే రాధకి బాగా నచ్చాడు. తొలి కలయిక ప్రభావం వల్లనేమో ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ రాధ బయటపడడం లేదు. మగవాడి కోరిక ప్రేమ ఎలా ఉంటుందో మోహన్ని చూస్తే అర్థమవుతుంది. అతనితో ఎన్నో కబుర్లు చెప్పాలి అని అనుకుంటుంది. కానీ అలసైపోతానేమో అని బెట్టు చేస్తూ నీ సారీ నాకు అవసరం లేదు. విసిగించకుండా పైన పడుకోండి. లేదంటే ఈ గదిలో నుండి బయటికి వెళ్ళిపోతాను అంటూ పైకి లేచింది. వెళ్ళు వెళ్ళు, బయట మీ నానమ్మ నిద్రపోకుండా హాల్లోనే కూర్చొని ఉంది. ఎందుకు బయటికి వచ్చావు అని అడుగుతుంది. ఏమని సమాధానం చెప్తావు అని కొంటెగా నవ్వుతూ అన్నాడు. అయితే నువ్వే కింద పడుకో, నేను పైన పడుకుంటాను అని అన్నది. ఓకే, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటాను అంటూ అతను కూడా పైకి లేచి నిలబడ్డాడు. ఏంటి అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? నాకు అదే అర్థం కావడం లేదు. నిన్నే చూడాలి అనిపిస్తుంది, నీతోనే ఉండాలి అనిపిస్తుంది. ఇంతకీ మన ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగింది? నాకైతే ఏమీ గుర్తుకు లేదు. కానీ మొన్న రాత్రి గడిచిన తర్వాత నాకు నువ్వే కావాలి అనిపిస్తుంది అంటూ అడుగులు ముందుకు వేస్తూ రాధని చేరుకున్నాడు. ఆమె అడుగులు వెనక్కి వేయబోతూ ఉంటే రాధా ప్లీజ్ అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. ఆమె శరీరం కూడా అతని కౌగిలిని కోరుకుంటుంది. రాధకి గుండె వేగం పెరిగిపోయింది. ఎందుకు చీర కట్టుకున్నావు? నాకోసమే కదూ? ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కనిపించి కనిపించని నీ నడుము నన్ను వెక్కిరిస్తుంది. నీ నడుము మడతని సరిచేయమని చెప్తుంది. తలలోని మల్లెపూలు మత్తుగా పిలుస్తున్నట్టుగా ఉంది. నీ అందమంతా నన్ను రెచ్చగొట్టేలా చేస్తుంది. నేను మొగాడినే అని గుర్తు చేస్తుంది. ఏం చేయమంటావు అంటూ ఆమె చుబకాన్ని పట్టుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. రాధ కళ్ళల్లో అతన్ని రూపాన్ని నింపుకొని ఉంది. రెప్ప కూడా వేయకుండా అతన్ని చూస్తూ ఉంది. పెదాలు అదరుతున్నాయి. శరీరం వణికిపోతుంది. అదంతా గమనిస్తూనే అతను ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేశాడు. అతని స్పర్శకి రాధ పులకరించిపోయింది. వద్దు వద్దు అంటూనే ఆమె మనసులో దాగి ఉన్న ప్రేమని బయట పెట్టేస్తూ అతన్ని ఇష్టంగా చుట్టేసింది. వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ప్రేమ చిగురించిందా? లేక వయసులో ఉన్న కోరికలని అణుచుకోలేకపోతున్నారా? తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.